ఒక్క నాయకుడు మార్పు తీసుకొస్తే ప్రజలు మారిపోతారు, ప్రభుత్వాలు కూడా మారిపోతాయి. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఒక నాయకుడు అనేవాడు పార్టీల పరంగా కాదు, ఒక ప్రజల మేలు కోరి, ప్రజల శ్రేయస్సు కోరి ఏ నాయకుడైతే ప్రజల కోసం మారుతాడో అలాంటి నాయకుడే కళ్యాణ్ గారు. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఎంతమంది నాయకులు ఉన్నారు, ఎంతమంది లీడర్స్ ఉన్నారు, ఎంతమంది ప్రజా సేవకులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎన్నో క్వాలిటీస్ ఉండొచ్చు. బట్ కళ్యాణ్ గారికి ఉన్న క్వాలిటీస్ ఇంకెవరికి ఉండవని, ఐ మీన్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, మూవీస్ కావచ్చు, మోటివేషన్ అవ్వచ్చు. ఈజ్ ఎ గుడ్ లీడర్ అండ్ ఈజ్ ఎ థింకింగ్ వే ఈజ్ టు డిఫరెంట్ టు ద అదర్ లీడర్స్. అండ్ చాలామందికి కూడా పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ టూ డిఫరెంట్గా ఉంటుంది. కానీ పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ఈక్వల్గా, అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ఇంకా ఎక్కువ రెట్లు పర్సనల్ లైఫ్ అంటే ప్రొఫెషనల్ లైఫ్ ఇంకా ఎక్కువ ఈ ప్రజాసేవలో నిమగ్నం అవ్వడం అనేది ఒక కళ్యాణ్ గారికి సొంతం అనుకోవచ్చు. ఎందుకంటే ఒక కింగ్డమ్లో చూసుకుంటే, మనం హిస్టరీలో చదువుకుంటాం, ఒక కింగ్డమ్లో చూసుకుంటే రాజు ప్రజలకు ఎన్నో దాన ధర్మాలు అండ్ ప్రజలకు ఎన్నో కష్టాలు రాకుండా చూసుకోవడం, ప్రజలకు ఎన్నో వాళ్ళ కష్టాలు తీర్చడం అనేది విధంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ రియాక్ట్ అవ్వడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే సపోజ్ మనం పోస్ట్ బాక్స్ పెట్టుకుంటాం, పోస్ట్ బాక్స్లో ఎన్నో పోస్టులు పడుతుంటాయి. ఎన్నో పోస్ట్ అనేది అన్నీ ఒకే అడ్రస్కి వెళ్ళవు కదా. అలాగే కళ్యాణ్ గారికి కళ్యాణ్ గారి దగ్గరికి ఎన్నో సమస్యలు వస్తుంటాయి. కానీ దాన్ని బట్టి వాళ్ళ ఏ సమస్యను బట్టి అవి పరిష్కారం అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ నాట్ ఈజీ టు క్యారీ ఇన్ ద సొసైటీ.